97. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారంలో ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయంలో ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి మీద చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, లోకనాథుని సన్నిధికి పర్వతములు మైనము వలె కలుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనపడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయుము. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడువై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో ఆయన వారిని నడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.